హలో అండి, వెల్కమ్ టు వరుస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ గులాబ్ జామున్. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పాకం ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 1/2 కిలో చక్కెర వేసుకొని అందులోకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ మీద కరిగించుకోండి. పాకం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇలాచి పౌడర్ వేసి దించేయండి. పాకం బాగా చల్లారాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ ఒక ప్యాకెట్ తీసుకుందాం. అలాగే అందులోకి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ మైదా వేసి కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలుపుకోండి. ఇలా బాగా పిండిని కలుపుకున్నాక మనకి జామున్ ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి తీసుకొని ఇలా ఉండల్లా చేసుకోండి. ఉండలు చేసేటప్పుడు పిండిని ప్రెస్ చేస్తూ ఉండలు చేసుకోండి. అప్పుడు పగుళ్ళు ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఇలా అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలన్నీ వేసుకోండి. ఇలా ఉండలన్నీ పైకి వచ్చాక స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటేనే మనకి పిండి లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇలా అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ జామున్స్ని బాగా చల్లారిన పాకంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 30 మినిట్స్ అలాగే నాననివ్వండి. 30 మినిట్స్ తర్వాత చూసారా ఎంత చక్కగా జామున్స్ రెడీ అయిపోయాయో. చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ గులాబ్ జామున్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.